సో ఇక్కడ నుంచి అందరూ వస్తారు. ఇది యాక్చువల్గా గోపి అన్న వాళ్ళ ఇల్లు అయినప్పుడు ఈ మెట్లు లేవు. ఓకే, ఇది కూడా లేదు, రైట్, ఇది కూడా లేదు. ఇది ఆయన బ్యాడ్మింటన్ కోర్ట్. రైట్, రైట్. మేము దీన్ని మొత్తం స్టూడియోగా కన్వర్ట్ చేసాం. ఓకే, ఇది కట్టుకున్నాం అండ్ ఈ మెట్లు వేసుకున్నాం. రైట్. అండ్ కార్పొరేట్స్ అన్ని ఇక్కడికి వచ్చినప్పుడు విల్ డైరెక్ట్లీ వెల్కమ్. అండ్ ఇక్కడ ఉన్న ఒక పద్ధతి ఏంటంటే షెఫ్స్ వెల్కమ్ చేస్తారు. రైట్. రేరెస్ట్ ఎనీ రెస్టారెంట్కి వెళ్ళినా షెఫ్ వోంట్ కమ్ అండ్ వెల్కమ్. Correct. ఇక్కడ షెఫ్స్ విల్ వెల్కమ్ యూ. సో వచ్చినప్పుడు మేము మహబూబ్ ఆలం ఖాన్ గారు ఎప్పుడైతే CEOs చేశారో ఇక్కడే చేసాం. అక్కడ కూర్చొని ఒక 50 మంది మొత్తం అందరు కూర్చొని వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ద 400 years ఆఫ్ culinary history ఆఫ్ హైదరాబాద్ ఓ, త్రూ బిర్యానీ మ్యారినేషన్. Right. దాని తర్వాత ఆయన వెనక తీసుకెళ్లి బిర్యానీ చేశారు. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది culinary స్టూడియోకి. సో ఒక 36 people కంఫర్టబుల్గా కుక్ ఆఫ్ చేయొచ్చు. ఈచ్ స్టేషన్ కెన్ అకామిడేట్ 6 adults. ఓకే, 6 మందిని కంఫర్టబుల్గా అడల్ట్స్ని అకామిడేట్ చేస్తాం. ఓకే. ఇక్కడికి టీం రాగానే వి విల్ బీ మేము మొత్తం అందరినీ డివైడ్ చేసేస్తాం టీమ్స్ని. ఇప్పుడు 30 మంది వచ్చారు అనుకోండి, డెలాయిట్ 30 మందిని 6 టీమ్స్గా డివైడ్ చేస్తాం, 5 మంది. ఈచ్ టీమ్కి ఒక డెలాయిట్ ప్రోడక్ట్ పేరు పెట్టేస్తాం. ఓకే, పెట్టేసి వాళ్ళందరికీ ఇంగ్రీడియంట్స్ ఇస్తాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఇచ్చిన తర్వాత సమ్ టైమ్స్ రెసిపీ ఇస్తాం, సమ్ టైమ్స్ రెసిపీ ఇవ్వం. ఓకే. సో వాళ్ళందరూ వంట చేస్తారు. వంట చేసినప్పుడు మ్యూజిక్ పెడతాం. దే విల్ డాన్స్, దే విల్ షౌట్, దే విల్ సింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ లైక్ ఎ టిపికల్ మాస్టర్ షెఫ్. రైట్, ఎలా జరుగుతుందో లైవ్లో వీళ్ళందరూ చూసుంటారు, వీళ్ళు చేస్తారు. రైట్. సేమ్ పిల్లలు కూడా అదే చేస్తారు. సో మీరు ఇక్కడ చూస్తే ఇదే నేను చెప్పిన స్టేషన్. సో దిస్ ఇస్ ఆల్ డన్ బై జిందాల్, వర్ల్పూల్ అండ్ కిచెన్-ఎయిడ్. అండ్ దిస్ ఇస్ బై వర్ల్పూల్. అండ్ మీరు ఇటు సైడ్ చూస్తే ప్రతి దీని దగ్గర కిచెన్-ఎయిడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఇది అవెన్. సో ఎనీ స్టేషన్ ఒక కేక్ బేక్ చేసేయచ్చు, ఒక పాస్తా చేసేయచ్చు, ఒక పిజ్జా చేసేయచ్చు. అట్లా పోటీ పెట్టేసుకొని ఒక టీం నెగ్గేస్తారు. వర్ల్పూల్ నాకు స్టవ్స్ ఉన్నాయని తెలియదండి. ఓన్లీ వాషింగ్ మెషిన్స్ ఫుడ్స్ ఉన్నాయి, స్టవ్స్ ఉన్నాయి. ఓకే, ఇది వాడిన తర్వాత చాలా మంది కొనుక్కున్నారు వర్ల్పూల్ని, కిచెన్-ఎయిడ్ని, వీటన్నిటిని. సో ఇది కూడా అవెన్ కూడా దీనికి కనెక్ట్ అయ్యి అవెన్ అన్ని స్టేషన్స్లో అవెన్ ఉంటుంది. అన్ని స్టేషన్స్కి ఇది నాప్కిన్ హోల్డర్ అండ్ వీ డూ. అండ్ అన్ని స్టేషన్స్కి అవెన్స్ ఉన్నాయి, 4 burners ఉన్నాయి. దే కెన్ మేక్ అండ్ దే కెన్ బేక్ ఇన్ ద కిచెన్. సో దట్ ఈస్ వాట్ వీ డూ. దట్స్ సో నైస్ రియల్లీ. అండ్ ఇక్కడే మేము చాలా స్టీరియోటైప్స్ బ్రేక్ చేస్తాం. సో ఇంటర్న్స్ విల్ లీడ్, CEOs విల్ ఫాలో. ఓకే, స్టోరీ టెల్లింగ్ చాలా మందికి రాదు, కథ చెప్పడం రాదు. మీరు నాకు అన్నట్టు ఇక్కడ ఉన్నది చెప్పలేకపోతే మనం ఒక అమ్మాయికి కూడా సరిగ్గా ప్రపోజ్ చేయలేము అనేది నా నమ్మకం. నువ్వు అనుకున్నది చెప్పగలగాలి, అమ్మాయికి అర్థం అవ్వాలి కదా. కరెక్ట్, కరెక్ట్. అర్థం కాకపోతే ఎట్లాగా అమ్మాయికి తెలుస్తుంది మనం ఎంత ప్రేమిస్తున్నాం. కార్పొరేట్స్ వాళ్ళకి క్లయింట్కి చెప్పాలన్నా కథ రావాలి, మేనేజర్కి నేను బాగా పని చేశానన్నా కథ రావాలి. అరే నేను ఈ పని చేసిన ఎక్కడ చెప్పినా కథ చెప్పలేకపోతే వి విల్ ఫెయిల్. సో నేను ఇక్కడ నేర్పించేదే స్టోరీ టెల్లింగ్. నువ్వు వంట చేస్తావు, అందరు అదే రోటీ చేస్తారు. నీ రోటీ ఎందుకు స్పెషల్, ఆ కథ నువ్వు ఆలోచించుకోమని చెప్తాం. అండ్ వి ఛాలెంజ్ దెమ్ టు ద కోర్. మేము ఏం చేస్తామంటే మొత్తం అన్ని ఇచ్చేస్తాం, వాళ్ళందరూ చేసేస్తారు. అయిపోయింది అనుకున్న టైంలో వి విల్ ఇంట్రడ్యూస్ ఎ సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఓహో, ఎందుకు అంటే చాలాసార్లు లైఫ్లో అయిపోయింది అనుకున్నప్పుడే ఏదో ఒక ఆటంకం వస్తుంది, దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. సో వీ ట్రైన్ దెమ్ ఇన్ దట్. పిల్లలకి ఏం నేర్పిస్తాం అంటే ద ఫస్ట్ లెసన్ ఐ టీచ్ ఇస్ ఫెయిల్యూర్. కావాలనే రెసిపీ తప్పిస్తాం. యూ డోంట్ బిలీవ్ అంజలి గారు, కొన్ని ఘాట్లు కూడా ఉంటాయి. పిల్లలకి ఎంత కోపం అంటే ఆడు కుక్కీ బారాలేదని ట్రేల్ గాల్లోకి ఎగిన రోజులు ఉన్నాయి. అయ్యో, వి సీ మినీ అర్జున్ రెడ్డిస్ హియర్. చిన్న అర్జున్ రెడ్డిలు ఉంటారు ఇక్కడ. ఓకే. పిల్లలకి ఏంటంటే అమ్మాళ్ళు ఎంతో ప్యాంపర్ చేసేస్తారు కదా, వాళ్ళకి ఫెయిల్యూర్ తీసుకోవడం, అనుకున్నది జరగకపోవడం అనేది వాళ్ళకి అప్పటి వరకు అలవాటు ఉండదు. అది తగ్గిపోతే ఆడు కోపం వస్తే దెన్ ఐల్ టెల్, నువ్వు ఇదే తీసుకోలేకపోతే రేపు పొద్దున్న నీకు ఇంటర్వ్యూ నువ్వు అనుకున్నది క్రాక్ అవ్వవు, ఏం చేస్తావు? నువ్వు అనుకున్న పని అవ్వదు, నువ్వు అనుకున్న స్టార్ట్అప్ సక్సెస్ అవ్వదు, ఎన్నో అనుకున్నవి జీవితంలో సగం అవ్వవు. యూ కాంట్ టేక్ ఇట్ టు హార్ట్, యూ షుడ్ నో హౌ టు. పిల్లోడికి అది నేర్పిస్తాం. పేరెంట్స్ మైట్ బి థింకింగ్ దట్ మేము కుకింగ్ నేర్పిస్తాం, పిజ్జా నేర్పిస్తాం. అవి ఎవడన్నా నేర్పిస్తాడండి. అవి నేర్పిస్తూ వి టీచ్ దీస్ వాల్యూస్. కరెక్ట్. We don't use plastic. We maximum say that carry your water bottles. We say don't waste water, don't waste paper. ఇవన్నీ మేము అందుకే స్కూల్స్ కూడా మాతో చాలా మంది కొలాబరేట్ అయ్యి, ఓక్ రిడ్జ్ కానీ, కీ స్టోన్ కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు వీ టాక్ ద సేమ్. సో దే లవ్ టు, దే ఆర్ విలువలు ఉన్న స్కూల్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. వాళ్ళు ఇక్కడ పిల్లల్ని పంపిస్తారు. విలువలు ఉన్న పేరెంట్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపిస్తాం. లాట్ ఆఫ్ టైమ్స్ దిస్ స్పేస్ వుడ్ బి డెడికేటెడ్ టు కిడ్స్. వచ్చి నేర్చుకుంటారు, ప్రాపర్ దే విల్ ఎంజాయ్ అనుకో. ఫ్రిడ్జ్ కూడా మీరు వర్ల్పూల్ పెట్టేసిన? యా, వర్ల్పూల్ ఫ్రిడ్జ్ అండ్ దీస్ ఆర్ వర్ల్పూల్. అండ్ వీఆర్ బ్రింగింగ్ అ లాట్ ఆఫ్ న్యూ బ్రాండ్స్ ఆల్సో. అంటే లాట్ ఆఫ్ బ్రాండ్స్ వాంట్ టు. ఇప్పుడు మొన్న ఒక మంచి
ఆర్గానిక్ గీ ఉన్నింది. దే వాంట్ టు సే దట్ సార్ మా గీ వాడితే కదా తెలుస్తుంది, వాడకపోతే ఎలా తెలుస్తుంది. సో లాట్ ఆఫ్ టైమ్స్ ద ప్రోడక్ట్స్ వుడ్ బి ఆన్ ద టేబుల్స్ ఆఫ్ కార్పొరేట్స్. దాని తర్వాత వాళ్ళు అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటారు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి మార్కెటింగ్ వస్తుంది, పీపుల్ విల్ యూజ్ ఇట్. ఇటు వెళ్దామా? మీరు ఈ పుస్తకం ర్యాక్ చూస్తున్నారు కదా, ఇవన్నీ తెలుగు పుస్తకాలే. వెంకట సిద్ధారెడ్డి అన్న విజన్ ఇది. చలం గారి పుస్తకాలు వెంకట సిద్ధారెడ్డి అన్న ఈజ్ అ అన్విక్షకి పబ్లిషర్ ఫౌండర్. సో నేను వెంకటన్న మాట్లాడుకున్నప్పుడు ఏమనుకున్నా, తెలుగు పుస్తకాలు చదవటమే తగ్గిపోయిపోతే తెలుగు పుస్తకాలు చదవడం ఇంకా తక్కువైపోయింది. సో కల్నర్లోంచి ఇంతమంది వస్తారు, వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఇక్కడ తీసుకొని చదువుకొని నచ్చితే ఇటు సైడ్ QR కోడ్ ఉంది, వాళ్ళు స్కాన్ చేసి ఇక్కడ ఎవరు ఉండరు అమ్మటానికి. మీకు పుస్తకం నచ్చితే తీసుకోవడం, స్కాన్ చేయడం, కొనుక్కొని వెళ్ళిపోవడం. సో దట్ ఈస్ సంథింగ్ వేర్ వెంకటన్న విజన్ వీఆర్ హెల్పింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నాకు ఇక్కడ పుస్తకాలు పెట్టి చాలా మంది ఇక్కడ తీసుకొని చదివి కొనకుండా కూడా వెళ్తారు. కానీ వాళ్ళకి అది ఇప్పుడు బ్రహ్మానంద గారి బుక్ ఉంది, ఇది ఎంతో మందికి ఇక్కడ చూసి అమెజాన్ ఆర్డర్ చేసుకున్నారు. ఓ బ్రహ్మానంద గారి బుక్ ఉందని తెలియదు. సో అట్లా చాలా పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. సో నా ఇంటెన్షన్ కూడా ఐ వాంట్ టు సెటప్ అ లైబ్రరీ బికాస్ హైదరాబాద్ హ్యాస్ అ వెరీ లెస్ లైబ్రరీస్. అవును, నేను ఇక్కడ ఒక చిన్న లైబ్రరీ పెట్టి, నాకు చాలా ఇష్టం పుస్తకాలు. నాకు 4 తెలుసండి: వంట వండటం, తినటం, పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం, అండ్ ఐ లవ్ టు బీ విత్ పీపుల్. నాకు మనుషులంటే విపరీతం ఇష్టం. సో లైబ్రరీ పెడితే చాలామంది పిల్లలు, పెద్దలు వీళ్ళందరూ వచ్చి ప్రాపర్ చదువుకుంటారు అండ్ బిజినెస్ లీడర్స్ విల్ లెర్న్ ఎ లాట్. కరెక్ట్. సో వీ వాంట్ టు సెటప్ ఎ స్మాల్ లైబ్రరీ హియర్. సుహాసిని గారు ఎప్పుడు వచ్చారు? సుహాసిని గారు 4 years బ్యాక్ షీ కేమ్ హియర్. మిలన్ సుమన్ పెళ్ళి అవ్వకముందు వచ్చాడు. డేటింగ్ అండ్ ఆయనకి ఈ ప్లేస్ చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన కింద కూర్చుని పోతారు, కింద తింటారు. సో కూర్చున్నప్పుడు ఏంటంటే 5 star హోటల్స్లో కింద కూర్చోలేరు. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీలు వస్తే ఇల్లు కాకుండా ఇల్లు లాగా ఉండేది ఇది ఒక్క ప్లేసే. మెనీ సెలబ్రిటీస్ కమ్. నాని గారు అది జెర్సీ హిట్ అయినప్పుడు వాళ్ళ టీం మొత్తం వచ్చారు. నాని గారు జెర్సీ హిట్ పార్టీ అనమాట అది. సో నైస్ రియల్లీ. సో అయితే కిచెన్ కూడా చూపిస్తారా మాకు? మీకు ఇబ్బంది లేదు కదా? కిచెన్ ఇప్పుడు అంతా గందరగోళంగా ఉంటుంది, బట్ మీరు చూడొచ్చు. దట్ ఈస్ హౌ అవర్ కిచెన్ ఇస్. అండ్ దీస్ ఆర్ ఆల్ టీమ్స్. మీరు చూస్తే వీళ్ళే మా హీరోస్ అన్నమాట. అంటే ఇఫ్ యు సీ గూగుల్, డెలాయిట్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ ప్రూవ్ their team culture here. And they all believe in teams and Fortune 100 companies ప్రతి కంపెనీతో మేము పని చేస్తాం. ఇది శ్రీముఖి గారి బేకింగ్ పార్టీ. అండ్ ఇక్కడ చాలా భోజనాలు జరుగుతాయండి. మేము కార్పొరేట్స్ అక్కడ కుక్ ఆఫ్ అయిపోయినప్పుడు ఇక్కడ చాలా భోజనాలు జరుగుతాయి. డాక్టర్ రెడ్డిస్ బోర్డ్ మీటింగ్స్ హ్యాపెన్ హియర్. పారడైజ్ బోర్డ్ మీటింగ్స్ ఆల్సో హ్యాపెన్ హియర్. వాళ్ళందరూ బిర్యానీ చేసుకుంటూ బోర్డ్ మీటింగ్ చేసుకున్నారు ఇక్కడ. సో ఇక్కడ డిన్నర్ చేస్తాను. అండ్ ఆల్సో షెఫ్స్ టేబుల్స్ జరుగుతాయి. ఐఎమ్ ఫార్చునేట్ టు వర్క్ విత్ నియర్లీ 300 chefs అక్రాస్ ద గ్లోబ్. నా ఫస్ట్ బెస్ట్ షెఫ్ ఎవరంటే ఈరోజు ఆదిలాబాద్ గోండ్ ట్రైబ్స్లో అక్కడ అడవిలో కూర్చొని ఒక కోయలు ఉంటారు. వాళ్ళే నాకు చాలా ఇష్టమైన షెఫ్స్లో వాళ్ళు. లేదా అరకు ట్రైబల్స్, లేదా సర్వపిండి చేసే శోభమ్మ ఉంటుంది కరీంనగర్లో, ఆవిడ. వాళ్ళు నా ఫస్ట్. కిందకు వస్తే మిష్లిన్ స్టార్ బ్యాంకాక్లో. మనం మామూలుగా అయితే పిరమిడ్ పైకి పెడతాం. మిష్లిన్ స్టార్ ఈజ్ టాప్, రూరల్ షెఫ్స్ ఆర్ బాటమ్. ఫర్ మీ పిరమిడ్ ఈజ్ అప్సైడ్ డౌన్. నాకు వీళ్ళు చాలా గొప్ప. వీళ్ళు లేకపోతే మనం చాలా నేర్చుకునే వాళ్ళం కాదు. సో నాకు వాళ్ళతో ఎక్కువ పని చేయడం ఇష్టం. వాళ్ళతో కాకుండా బ్యాంకాక్లో మిస్లిన్ స్టార్స్, ఈవెన్ గరిమా అరోరా హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం కల్నరీ లాంచ్కి వచ్చారు. సో షీ లవ్స్ ద ప్లేస్ అండ్ వీ హెల్ప్డ్ హర్ టు అండర్స్టాండ్ ద తెలంగాణ కల్నరీ ఐటరీ మొత్తం మేమే చేసాం. వీ టుక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్. మహువా, ఇప్ప పువ్వు, ఇవన్నీ మేము వీ మేడ్ హర్ అండర్స్టాండ్. బార్కస్కి తీసుకెళ్ళి యమినీ ఫుడ్ నేర్పించింది, వాళ్ళంతా తినింది గరిమా గారు. సో దిస్ ప్లేస్ హ్యాస్ అ లాట్ ఆఫ్ మెమరీస్ ఆఫ్ పీపుల్ అండ్ ఫుడ్. రైట్. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఏదైతే మన పాతకాలం నాటి సాంప్రదాయపు వంటకాలు ఉన్నాయో వాటికి ఎవరైనా కనుక మీకు ఉండి ప్రజలకు తెలియచేయాలనుకునే ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఐల్ డూ ద బెస్ట్ ఇంటర్వ్యూ విత్ దెమ్ అండ్ జనాలకు తెలియచేద్దాం మీ ద్వారా. మా ద్వారా మీరే ఎక్కువ చాలా చెప్పగాలి, ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు అనామిటీ వాళ్ళు ఉన్నారని తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో లాట్ ఆఫ్ పీపుల్ షుడ్ నో దట్ దే ఎగ్జిస్ట్. ట్రూ. హీస్ ఫ్రమ్ స్వచ్ఛమైన తెలుగోడు. చాలా పొగరు తెలుగు అంటే, విపరీతమైన పిచ్చి తెలుగు భోజనం అంటే. దట్స్ సో నైస్. 4 ఏళ్ళు
గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేసి తెలుగు భోజనం గురించి తెలుసుకున్న వన్ ఆఫ్ ద షెఫ్స్లో దిస్ పర్సన్ ఇస్ దేర్. సూపర్. అవర్ కనెక్షన్ గోస్ హౌ మెనీ ఇయర్స్ బ్యాక్? యా. సో మీసాలు కూడా అంతే రీసెర్చ్ చేసి పెంచారా? తెలుగు అంటే అవే తిప్పుతారు ఆయన. హీస్ అజీజ్. నమస్తే అండి. నమస్తే అండి. హీస్ 4th generation నవాబ్స్ ఫ్యామిలీ అజీజ్ది. ఓ మై గాడ్. యా, అమేజింగ్. చెయ్యి బాగా భయంకరంగా తిరుగుతుంది. వన్ ఆఫ్ ద డేస్ వేర్ యూ షుడ్ వెజ్ అంజలి మేడం. సో వెజ్ కూడా బాగా చేస్తారు. హీఈస్ సాదిక్. He's our head of operations. నమస్తే. The rest of the team are there inside. That's so nice really. పవన్ తో మీరు ఒకసారి మాట్లాడినా కూడా చాలా బాగుంటుంది. తర్వాత తప్పకుండా అండి, తప్పకుండా. షూర్ because you should listen his stories of what he believes what food is. చాలా తక్కువ మంది ఫ్లేవర్స్ గురించి మాట్లాడతారు. ఈ మనిషి ఆ ఫ్లేవర్స్ లోకి వెళ్తాడు. ఓకే. వంకాయ కూర మసాలా మాట్లాడు, దాంట్లో ఏ ఫ్లేవర్ రావాలి ఇట్లా మాట్లాడు. అండ్ హీఈస్ అవర్ లిఖిత్. వీడు నాకు చాలా ఇష్టమైన వాళ్ళలో ఒకడు. వీడు చదువుకున్నప్పటి రోజుల నుంచి ఇక్కడ పనిచేశాడు ఇంటర్న్షిప్గా. నౌ హీఈస్ అవర్ డిప్యూటీ హూ వర్క్స్ విత్ సాదిక్. ఓకే. ఓకే. నైస్ టు మీట్ యూ. దట్స్ సో నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.